పాటలు కజకిస్తాన్లో చేసామండి. కజకిస్తాన్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ వెళ్ళి సాంగ్స్ తీయటం అనేది వాళ్ళకి టోటల్గా న్యాచురల్గా మన లాంగ్వేజ్ అసలు తెలీదు. కానీ వెళ్ళిన ప్రతి చోట షూటింగ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేసేవారు, ప్రతి వాళ్ళు డ్యాన్స్ చేసేవారు. ఈ సినిమాలో ఒక అమ్మాయి అయితే పర్టికులర్గా చాలా బాగుంటుంది ఆ అమ్మాయి వచ్చి నేను డ్యాన్సర్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా మీ డ్యాన్సర్లో కలిసి చేస్తానండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ డ్యాన్స్ చేసింది. అంటే ఎక్కడో ఉన్న ఫారినర్స్నే ఆయన అంత ఇన్స్పైర్ చేశారంటే రేపు ఈ సాంగ్ మీరు విని లాంగ్వేజ్ లేదు విని ఎంత ఇన్స్పైర్ అవుతారా అనుకుంటున్నాను. అలాగే మన వైశాఖం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ బిట్స్ కింద వస్తుందండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. పృథ్వీ గారు విని మా అసిస్టెంట్ పిలిచి బిఆర్ఆర్జీ కొట్టేసాడు, పెద్ద హిట్ మామూలుగా లేదు సాంగ్ అన్న. అంటే విన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లో యునానిమస్గా, అంటే ఒక కామెంట్ అలా ఏం కాకుండా యునానిమస్గా అందరూ కూడా 5 పాటల్ని ఇష్టపడ్డారు. అది ఒక వసంత గారి వల్లే చెల్లింది. నేను ఫస్ట్ టైం వసంత చేయటం, బట్ ఐఎమ్ సో క్వైట్ హ్యాపీ. చాలా బాగా వచ్చినాయండి సాంగ్స్. పిక్చరైజేషన్ కూడా శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే మేము టీచర్లుగా పనిచేసి వచ్చాము, ప్లస్ ఇప్పుడు మాకు టీచర్లు, డైరెక్టర్లు అందరూ మాకు టీచర్లే. సో ఆ రెలవెన్స్లో కూడా అది టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. అలాగే వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు. ఇప్పుడు రాజుగారి గురించి ముందు చెప్తాం, డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు ముందు చెప్తాం. ఇప్పుడు రాజుగారి గురించి ముందు ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉందంటారు, కానీ ఇక్కడ స్త్రీ విజయం వెనక పురుషుడు ఉన్నారు. అది నిజం కాదండి, నా వెనక తరం. తర్వాత ఇవి ఒకసారి చెప్పుకోండి సార్, ఒకసారి ఎలా చెప్పు. తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. జయ గారి సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఏ ఒక్క క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్గా వచ్చి వెళ్ళిపోయిందని కాకుండా వాడికి ఒక పద్ధతి, బిహేవ్ చేసే విధానం, మాట్లాడే విధానం, ఒక మనస్తత్వం క్యారీ అవుతుంటుంది. అది బికాస్ జయ గారు బై హెర్ సెల్ఫ్ ఒక